పెద్దవాళ్ళు చెబుతుంటారు కదా, తింటే గారెలే తినాలని. నేనైతే చెబుతున్నాను, ఎండాకాలం మాత్రం తింటే మాత్రం మామిడికాయలే తినాలి. ఇగో ఇలా చెట్టుకు పండిన కాయని కోసుకొని తినాలి. మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఎర్రగా, ఇలాంటి కాయ తింటేనే ఆ టేస్టే వేరు ఉంటుంది. అసలు సూపర్గా ఉంటుంది. ఇగో ఎర్ర రెడ్ షేడ్ వచ్చింది చూసారా, ఇలా రెడ్ షేడ్ వచ్చి చెట్టుకు పండిన కాయ ఆ తింటే స్వర్గమేనబ్బా. మనం ఎక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. రసంగా కాలిపోతుంది. దీన్ని నిజంగా అద్భుతం అనొచ్చు. తోలుతో సహా తినేయాలి. చూసారా, చూసారా ఎరుపు, ఎక్సలెంట్. కాయ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కండ కొంచెం కొంచెం తింటుంటే ఆహా, నాకు తెలిసి ఈ సృష్టిలో ఈ కాయ అంత టేస్టు, అంటే ఈ కాయ మీన్స్ మామిడికాయ అంత టేస్టు ఏది ఉండదండి, ఏది ఉండదు. కండ అసలు ఏమన్నా కాయ ఇది చూసారా, చూడటానికి కూడా మీకు అద్భుతం. కాయ మొత్తం ఆస్వాదిస్తాం. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగు ఆ కిక్కే వేరప్ప. మనం కూడా ఇలాంటి కాయలు చూసినప్పుడు చిన్నపిల్లం అయిపోవాలి. అట్లా తినాలి. అద్భుతం, మహా అద్భుతం. ఏ క్లాస్ చూసారా ఎలా తింటామా, జారిపోతున్నాం. మామిడికాయ అంటే మా తాత చెప్పాడు, టెంకికున్న కొంచెం కూడా వదలకూడదురని. సూపర్ అబ్బా, ఇంకా ఏం లేదు, వస్తే టెంకాయ మిగిలింది. అర్థమైందా? బెస్ట్ కాయ ఎవర్ బిఫోర్.